సముద్ర మూవీస్ బ్యానర్ మీద సముద్ర గారు ప్రొడ్యూస్ చేస్తూ తన స్వీయ దర్శకత్వంలో విజయరామ్ని హీరోగా పరిచయం చేస్తూ ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాను తను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు జరిగిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగి మరి షూటింగ్ ఎప్పుడన్నది డైరెక్టర్ గారు తెలియపరుస్తారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సముద్ర గారు ఎంత కసున్న డైరెక్టర్ అంటే పెద్ద పెద్ద హీరోలతో గొప్ప గొప్ప హిట్లు ఇచ్చి ఈరోజు యువతరానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ చాలామందిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు విజయరామ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. విజయరామ్, నీ పేరుకు తగ్గట్టుగా నీకు మంచి విజయం వస్తుంది సముద్ర గారి చేతుల మీదుగా. గతంలో మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సముద్ర గారి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేయాలంటేనే మాకు ఆయన కలవడానికి నెలలు పట్టేది. ఈరోజు ఆయన పక్కన కూర్చుని మాట్లాడుతున్నామంటే అది ఆయన మంచితనం కూడా. ఆయన ముఖంలోనే చిరునవ్వు తప్పితే ఇంకోటి ఎప్పుడు చూడలేను నేను. అంత సహృదయుడు సముద్ర, ఆ పేరుకు తగ్గట్టే. ఆయనకు ఈ సినిమా ఒక మంచి విజయం తీసుకొచ్చి తనకు మళ్ళా తన డైరీలో ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోవాలని కోరుకుంటూ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు వరంగల్ శ్రీను, తను ఇందాక నడిచి వస్తుంటేనే ఎవరి విలన్లా అన్నా అలా ఒక డిఫరెంట్గా ఆదిత్య సింగ్ విలన్గా పరిచయం చేస్తూ ఈ సినిమాకి ఒక కొత్త కోణంలో ఈ సినిమాని చూపిస్తున్నారని అర్థమవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం చెందాలి. అలాగే టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సముద్ర మూవీస్ కుంభ టైటిల్తో సముద్ర గారు నిజంగా అన్ని హిట్ టైటిల్సే. సింహరాశి, టైగర్, హరిశ్చంద్ర ప్రసాద్, మహానంది, శివరామరాజు, పంచాక్షరి, వరదరాజు, గోవిందం, జయజమ్మ, రామజన్మభూమి, అలాగే ఇప్పుడు కుంభ. ప్రతి టైటిల్ కూడా చిన్న ప్రతి విలేజర్ కూడా మాట్లాడుకునేటట్టు ఆ టైటిల్ ప్రచారం చేసేలా ఉంటాయి. ఈ సినిమాలో నాకు సంగీతం ఇవ్వడం నా అదృష్టంగా భావించుకుంటున్నా. ఇది 3వ సినిమా నాకు. అన్ని సముద్ర గారి సినిమాలో మామూలు పాటలు కూడా ప్రతి పాట కూడా సందర్భోచితంగా సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి. చాలా చక్కటి ట్యూన్స్ చేయించారు నాతోని. బాగా కష్టపడి ట్యూన్స్ చేయడం జరిగింది. అలాగే విజయరామ్ గారు హీరో, చూస్తున్నారుగా ఫ్లెక్సీ మీద ఎంత అందంగా ఉన్నాడో. విజయ్, అసలు ఆయన పేరే వెనకాల విజయ ముదాలు. విజయరామ్ గారు చాలా గొప్ప హీరో. ఆయనకు సముద్రాన్ని డైరెక్షన్ చేయడం తన అదృష్టం, మా అందరి అదృష్టం నిజంగా. ఎందుకంటే రామపాదం తాకాలన్నట, రామపాదం తాకినట్టే విజయరామ్ గారికి సముద్రాన్ని డైరెక్షన్ చేయడం చాలా అదృష్టం. సముద్రాన్ని పక్కన కూర్చోవడం, ఆయన సినిమాలో సంగీతం చేయడం నా అదృష్టం. వరంగల్ శ్రీనివాస్గా ఎంత పేరున్నప్పుడు కూడా ఇండస్ట్రీ అదొక పూర్వజన్మ సుకృతం. ఎన్నో జన్మలు ఎత్తే కానీ కళాకారుడిగా అయ్యే అదృష్టం రాదు. సముద్రానికి నేను జీవితకాలం రుణపడి ఉంటాను తెలియజేసుకుంటూ వరంగల్ శ్రీనివాస్. సముద్ర మూవీస్లో సముద్ర గారు నాకు ఛాన్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొంచెం గర్వంగా కూడా ఉందన్నమాట ఆయనతో పనిచేయడానికి. ఇంకా నా లైఫ్ని ఇంకా పేకి తీసుకెళ్తారన్న నమ్మకంతో మీ అందరి సపోర్ట్తో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సముద్ర గారితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అన్ని సినిమాలకి నేనే చేస్తున్నాను అంటున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. అలాగే కంటిన్యూ అవుతాను. మా టీము మొత్తం ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ చెప్తూ విజయ్ గారికి మంచి హీరో కావాలి, మంచి ఇది కావాలి, భవిష్యత్తు ఉండాలని చెప్పి నా ఉద్దేశం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మీ డైరెక్టర్ వి సముద్ర. ఈరోజే నా కొత్త చిత్రం సముద్ర మూవీస్ బ్యానర్ పైన కుంభ అనే చిత్రం ఈరోజు ప్రారంభమైంది.
ఈ చిత్రానికి హీరోగా విజయరామ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే ఈ చిత్రంలో వరంగల్ శ్రీనివాస్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే విలన్గా మా ఆదిత్య సింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీంతోపాటు నా బెస్ట్ ఫ్రెండ్స్, నా కో ప్రొడ్యూసర్సు దరగయ్య గారు, కాజా గారు, కోటేశ్వరరావు గారు, శ్రీహరి, వీళ్ళందరూ నాతో పాటు ఉంటూ నాతో ప్రతి సినిమా చేస్తూ 4 సినిమాలు మా బ్యానర్లో జరుగుతూ ఉన్నాయి కంటిన్యూగా. ఈ చిత్రానికి ఈ రోజున మా వైఫ్ స్విచ్ ఆన్ చేసింది. క్లాపు డిఎస్ రావు గారు ప్రొడ్యూసర్ గారు, గౌరవ్ దర్శకత్వం చంద్రమహేష్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు చేయడం జరిగింది. ఇంకా ఎందరో దర్శకులు, నా స్నేహితులు, చాలామంది ప్రొడ్యూసర్లు, మిత్రులు అందరూ వచ్చారు. ఈ కుంభా చిత్రానికి అందరూ మంచి ఆశీర్వాదం ఇస్తూ ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, ప్రొడ్యూసర్లకి, హీరోలకి, దర్శకులకు, ఆర్టిస్టులకు మరియు అందరి మిత్రులకు మా సముద్ర మూవీస్ బ్యానర్ తరఫున, నా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక నా బ్యానర్లో కంటిన్యూగా జరుగుతున్న పిక్చర్లో ఇప్పుడు త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా వరదరాజు గోవిందం, ఆ తరువాత రామజన్మభూమి, ఆ తర్వాత ఇండియా CEO, ఆ తర్వాత కుంభ, ఆ తర్వాత దో కమీనే, 5 ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి మా బ్యానర్లో. ఇవి కంటిన్యూగా ఈ సినిమాలన్నింటిలో కొత్త వాళ్ళే హీరోలుగా, కొత్త వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్గా, కొత్త ఆర్టిస్టులు అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంకా ఎంతోమందిని మా బ్యానర్ నుంచి పరిచయం చేస్తున్నాను. సో ఇండస్ట్రీలో ఇంతమంది పెద్ద హీరోలు ఉండగా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనడానికి రీజన్ కూడా ఏంటంటే, నాకు ఒకప్పుడు మా గురువుగారు దాసనారాయణరావు గారు, కోడిరాం కృష్ణ గారు, వీళ్ళందరూ కథలను నమ్ముకొని సినిమాలు తీశారు, హీరోలు నమ్ముకొని చేయలే, కథే హీరో. సో అట్లాగా నేను కూడా ఇవాళ నేను చేస్తున్న ప్రతి సినిమా, ప్రతి కథ ఒక అద్భుతమైన కథని కూర్చుకొని చేస్తున్న సినిమాలు ఇవన్నీ. సో అందువల్ల ఈ నా నుంచి వచ్చే ప్రతి ఫిలిం గొప్ప హిట్ కాబోయే చిత్రాలుగా నా పూర్వ సినిమాలు సింహరాశి, శివరామరాజు, మహానంది, ఎవడైతే నాకేంటి, పంచాక్షరి, అధినేత, హరిశ్చంద్ర ప్రసాద్, ఈ లెవెల్ సినిమాల కన్నా కూడా ఇప్పుడు రాబోయే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీసు, 6 భాషల్లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు ఇవన్నీ. సో త్వరలో మంచి విజయాన్ని అందుకుంటూ వరదరాజు గోవిందం చిత్రం ప్రెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. ఈ చిత్రం ద్వారా ఇంకా చాలామంది కొత్త ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు కూడా ఈ చిత్రం కుంభా చిత్రంలో యాక్ట్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఈ చిత్రం షూటింగ్లో కలుద్దాం. మీ అందరి ఆశీర్వాదాలు మా బ్యానర్కి, మా బ్యానర్ నుంచి వస్తున్న హీరోలకి, మ్యూజిక్ డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్స్కి, ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ సముద్ర గారికి, శ్రీనివాస్ గారికి, మన కుంభా యంగ్ డైనమిక్ హీరో కుంభా హీరో గారికి మరియు మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు. అయితే సముద్ర మూవీస్లో మన డైరెక్టర్ సముద్ర గారు మంచి టైటిల్ని ఎన్నుకోవడం జరిగింది, కుంభా. ఈ కుంభా సినిమా యంగెస్ట్ హీరో, డైనమిక్ హీరో ఫస్ట్ తొలి పరిచయం కాబోతున్నారు. అతన్ని కూడా మంచి లైఫ్ రావాలని కోరుకుంటూ ఇంతతో నా సన్నివేశం ముగిస్తున్నాను. మా మిత్రుడు, మా సోదరుడు, తెలుగులో ఫస్ట్ పరిచయమైన వ్యక్తి హీరోగా అనిల్ కుమార్ తెలుగులో మంచి ఎవరెస్ట్ హీరోగా అవుతానని ఆశిస్తున్నాడు. ఎందుకంటే మంచి డైరెక్టరు సముద్ర గారు. అందులో నేను కూడా ఒక గత 5 సంవత్సరాల నుంచి కూడా సినిమా ఫీల్డ్లో ఎవరు కూడా రాలేదు. ప్రెస్ మీట్కి ఫస్ట్ టైం వచ్చాను. అంత ముందర పోకిరి సినిమాకి, జై చిరంజీవ, దొంగమొగుడు, ఈ సినిమాలకు కూడా నేను చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అన్నీ కూడా బ్లాక్ బాస్ హిట్ అయినాయి. అదేవిధంగా ఈ సినిమా కూడా కుంభా కూడా మంచి బ్లాక్ బాస్ హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళందరికీ నమస్కారం. కుంభా 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 తమ్ముడు, ఆయన గురించి మనం చెప్పేంత వాళ్ళం కాదు. ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో హిట్లు ఇచ్చారు. ఆయనలో ఉన్న స్పెషల్ ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చేసి, ఇప్పుడు మా అబ్బాయి, మా మేనల్లుడు విజయరామ్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారయ్యా. మీకు అన్ని శుభం కలగాలని ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూర్చొని మనం చేస్తున్నాము. మనం తప్పకుండా విజయం సాధిస్తాము. విజయీ భవ అందరికీ.